ఇది ప్రతి సంవత్సరం మేమందరం ఎదురు చూసే ఒక కార్యక్రమం ఇది. సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఇప్పుడు వచ్చి మా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తాం. అంటే మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అంటే మీరు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఎంత అద్భుతంగా పాడుతూ మాట్లాడుతూ మమ్మల్ని మీరు ఒక నిజమైన ప్రపంచంలోకి తీసుకుపోతున్నాం. ఇప్పుడంతా రియల్ లైఫ్లో ఉన్నాం. రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్కి ఎలా తీసుకుపోవాలనేటువంటి మీ మాటలు నిజంగా మీరు చెప్పిన తర్వాత మేము స్టాప్ టాకింగ్, మేము మాట్లాడడం బంద్ చేస్తామేమో కానీ ఆలోచించడం మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం. మేము మాట్లాడడం మీరు చెప్పిన తర్వాత మాటలు బంద్ చేస్తాం కానీ కొత్తగా ఆలోచించడం ఆరంభిస్తాము అని ప్రతి సంవత్సరం మా విద్యార్థుల లోపల ఎంతో కొంత ప్రేరణ, ఎంతో మంది జీవితాల్లో మేము కూడా వీళ్ళలాగా ఆఫీసర్స్ కావాలని చెప్పి తర్వాత మాట్లాడినటువంటి స్టూడెంట్స్ ఆ విధంగా మాట్లాడి ఇప్పటికీ నాకు తెలిసి ఒక 5-6 మంది విద్యార్థులు మన పోలీస్ కానిస్టేబుల్స్ గా ఉన్నారు. అది కూడా ఈ ఇంతకుముందు కళాజాత బృందం అని ఉండే వీళ్ళే సార్ వాళ్ళు. ఇప్పుడు కొత్త మూడుతో వచ్చారు ప్రజా భద్రత, పోలీసు బాధ్యత. సార్ ఇప్పుడు ఇంకా అప్పుడు జస్ట్ కళాజాత, మేము ఇద్దరు జాత అంటే కాలేజీకి జాత అన్నాం. ఇప్పుడు మాత్రం మళ్ళీ మా స్టూడెంట్స్ లో కూడా ఒక గొప్ప బాధ్యతలు ఇచ్చారు. అద్భుతంగా మళ్ళా ఎందుకంటే ప్రతి స్టూడెంట్ చిన్న మిస్టేక్స్ చేస్తారు. చిన్న మిస్టేక్స్ చేసిన వాళ్ళే స్టూడెంట్స్. సార్ వాళ్ళు కూడా అట్లా చేసి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి వాళ్ళ బాధ్యత గుర్తొచ్చి ఇప్పుడు గౌరవనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరు కూడా చెప్పేవాళ్ళు లేకపోతే నిజంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటే అద్భుతమైన వెపన్స్ అవుతారు. వదిలేస్తే దేశాన్ని నాశనం చేసేటువంటి భయంకరమైన శక్తి అవుతుంది. కాబట్టి వీళ్ళ మాటలు మిమ్మల్ని ఖచ్చితంగా మార్చినాయి అనే ఫీలింగ్ నాకైతే అద్భుతంగా ఉంది. మా స్టూడెంట్స్ కి కూడా అద్భుతంగా ఉంది అని ఇప్పుడు చప్పట్ల రూపంలో చెప్తారు. ఇంతకంటే ఆనందం మీకు చాలా అద్భుతం. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సార్. మేము ఎప్పటికీ నిజంగా నేను ఈ కాలేజీలో ఉంటామో లేదో ఎప్పుడు ఉంటామో ఏమో తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోతాం. మీరు వచ్చేదంటేనే ఒక స్పార్క్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా పిల్లల ఏదో ఒక మోటివేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో ఏ ఇద్దరు ముగ్గురు మారిన అందరూ మాత్రమే దీని మీదే మాకైతే లేదు. చిన్నప్పుడు వచ్చి నానమ్మ వాళ్ళు కథలు చెప్తూ పెరిగిన అందరం ఆఫీసర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మారడానికి కారణం ఒక బృందం వచ్చింది. ఒక 2 సార్లు ఒక 3 సార్లు చాలా బాగా మాట్లాడి మా లైఫ్ లో చిన్న వెలుగు తెచ్చి వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు శాలరీ తీసుకునే దానికంటే మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్, మీరు నిజంగా ఎదిగి మా లైఫ్ లో వాళ్ళు ఒక కారణమవుతారు అని ఒక ఫీలింగ్ ఉంటే మాత్రం అది అద్భుతం. వీళ్ళ జీవితాలు నిజంగా మీరు శాంతి భద్రతలు కాదు సార్, మా విద్యార్థుల యొక్క భద్రతని జీవితాన్ని ఖచ్చితంగా వాళ్ళ భద్రత బాధ్యత రెండింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు తీసుకొస్తున్నటువంటి నిజంగా మీ అందరికీ ప్రత్యేకంగా ఈ కళాశాల తరపు నుంచి, మా అధ్యాపక బృందం తరపు నుంచి, మా విశ్వభారతి సోల్జర్స్ నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతాం సార్. థ్యాంక్ యూ. తప్పకుండా, ఎందుకంటే నేరాలు తగ్గించాలంటే పోలీసులు మాత్రమే కష్టపడి పనిచేస్తే నేరాలు తగ్గవు. మనందరం కూడా మన బాధ్యతగా మన వైపు నుంచి నష్టం జరగకుండా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ నుంచి సమాజంలో ఇలాంటి నష్టం జరగకుండా ఉండడం కోసం మీ వైపు నుంచి రావాలని చెప్పి ఈ రకమైన కార్యక్రమాలు అన్యాయాల గురించి మా యొక్క విద్యార్థులకు తెలియపరిచినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ